దీనికి సంబంధించి రీసెంట్గా ఆనంద్ మహీంద్రా కూడా ఈ ఫోర్డ్ సీఈఓ చెప్పిన మాటలు చెప్తూ ఒక ట్వీట్ కూడా చేశారనమాట. మనందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్ఫాక్ట్ ఏఐ కన్నా గొప్పగా చర్చించుకోవాల్సిన అంశం ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతే అనుకుంటున్నాం. కానీ చాలా ఉద్యోగాలు వేకెంట్గా ఉన్నాయి. దానికి సంబంధించిన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేరనమాట. ఇది ఒక పారాడాక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక పక్కేమో ఉద్యోగాలు లేవంటున్నారు, ఇంకో పక్కేమో చాలా ఉద్యోగాలు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేకపోవడం వల్ల ఆ ఉద్యోగాలు అలానే ఉండిపోతున్నాయి అనమాట. భవిష్యత్తులో ఉద్యోగాలు కావాలంటే ప్లంబింగ్, కార్పెంటర్, మెకానికల్ ఇలాంటి వర్క్స్లో చాలా ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారని చెప్తున్నారనమాట. అంతేకాదు ఇప్పటి వరకు కూడా వొకేషనల్ ట్రైనింగ్ కావచ్చు, అప్రెంటిషిప్ కావచ్చు, వీటికి సంబంధించిన సర్టిఫికెట్ లేని వాళ్ళు కూడా భారతదేశంలో చాలా మంది ఉన్నారు. మనం చూస్తే మనకు ఒక కార్పెంటర్ అవసరమైనా, లేదా ఒక ఎలక్ట్రీషియన్ అవసరమైనా, ఒక ప్లంబర్ అవసరమైనా, మన వీధి చివరినో లేదా మన కాలనీలో ఎవరన్నా అలవాటైన వాళ్ళని పిలుస్తాం. వాళ్ళకి ఫార్మల్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల తక్కువ డబ్బులు ఇస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఫార్మల్ ట్రైనింగ్ ఉండి ఫార్మల్ అప్రెంటిషిప్ ఉంటే వాళ్ళదే హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అవుతాయంట. అమెరికాలో కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో ఈ ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్నాయంట. ఆనంద్ మహీంద్రా గారు చెప్పిన ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా వీటి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. వొకేషనల్ ట్రైనింగ్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలన్నమాట. భవిష్యత్తులో కార్ల్ మార్క్స్ చెప్పిన విప్లవం ఏదైతే ఉందో, వర్కర్స్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, వర్కర్స్ ఒక స్ట్రగుల్ చేసి వాళ్ళు పైకి వస్తారు అని చెప్పి అంటారు కదా, అది హింసతో కాదు, వాళ్ళ యొక్క వాల్యూని తెలుసుకుని, వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచుకుని వర్కర్స్ రైజ్ అవుతారు. కొత్త కొత్త ఒకేషన్స్లో, కొత్త కొత్త ట్రైనింగ్స్లో, కొత్త కొత్త స్కిల్స్లో అవి నేర్చుకున్న వాడే ఏఐ వచ్చినా సరే ఉద్యోగాల్లో రాణించగలడు.